శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. ఈ జాతక రీత్యా ఒక్కొక్క రాశి ఫలితాలు మనం చెప్పుకున్నాం. తులారాశి వారికి ఈ వారంలో ఇందులో తులారాశిలో చిత్తా, స్వాతి, విశాఖ అంటే కుజుడు, అట్లాగే రాహువు, అలాగే గురువు, ఈ మూడు గ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సో ఈ వారం డెఫినెట్గా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎవరైతే విశాఖలో ఉన్నారో వారికి, ఎవరైతే స్వాతి నక్షత్రం ఉన్నారో వారికి, ఎవరైతే విశాఖ నక్షత్రంలో, ఎవరైతే స్వాతి నక్షత్రంలో ఉన్నారో వాళ్ళకి అపరిష్కృత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది పరిష్కారం కాదు అనుకున్న కొన్ని విషయాలు, మొండి విషయాల్లో పరిష్కార మార్గాలు లభిస్తాయి. కానీ చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి 23 తర్వాత, ఈ వారంలో 23 తర్వాత అటువంటి పరిస్థితులు కొంత మార్పుకి దోహదం చేస్తాయి. కానీ వార ప్రారంభంలోనే స్వాతి అట్లాగే విశాఖ నక్షత్రాలకైతే మంచి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. భూమి మూలకంగా ఏర్పడిన వివాదాలు, అట్లాగే ప్రభుత్వం నుంచి ఏర్పడినటువంటి వివాదాలు, మిత్ర బాంధవులతో ఏర్పడిన బాంధవ్యాలు, ఏదైతే మిత్రులతోనూ బంధువులతో ఏర్పడిన వివాదాలు, అట్లాగే కుటుంబ పరంగా కాకుండా వ్యాపార పరంగా భాగస్వాముల మధ్య ఏర్పడ్డ విభేదాలు, ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. పుత్రస్థానంలో శని కుజ గ్రహ యుద్ధం ఉండడం చేత పిల్లలకు సంబంధించి 23వ తారీఖు లోపల వివాదాంశాలు కొంచెం ఎక్కువ అవుతాయి. 23 తర్వాత వివాదాంశాలు సర్దుమణిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 23వ తారీఖు పొద్దుట వరకు కూడా మీరు కొన్ని పరిస్థితులు పిల్లలకు సంబంధించి ఆందోళన కలిగిస్తే 23 తర్వాత అన్నీ కూడా యోగాన్ని కలిగించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పిల్లలకు సంబంధించి ఉన్న అభద్రతా భావాలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ధనస్థానంలో వారాంతంలో చంద్రుడు నీచబడడం వల్ల వారాంతంలో ధనం కోసం చిన్నపాటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వారాంతంలో అంటే 25, 26వ తారీఖుల ప్రాంతంలో ఫైనాన్షియల్గా కొంచెం ఒత్తిడి, కట్టాల్సినటువంటి దగ్గర కావాల్సినంత ధనం లేకపోవడంతో వారాంతంలో ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వార ప్రారంభం నుంచి వారాంతంలో ఎవరికైనా కట్టాల్సి ఉంటే, నెక్స్ట్ వారం కట్టాల్సి ఉన్నా ఈ వార ప్రారంభంలోనే ప్రయత్నం చేస్తే ధనం దొరికే అవకాశాలు ఉంటాయి. రుణ సంస్థలు, రుణదాతల నుంచి రుణాన్ని ఆశిస్తున్నటువంటి వారికి రుణాలు లభించే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా ఉంటాయి. 23వ తారీఖు నుంచి ఆ ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి. 25 లోపల లోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 26 తర్వాత లోన్స్ వికటించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రయత్నాలన్నీ కూడా 20వ తారీఖు నుంచే మొదలుపెట్టుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. అట్లాగే అవివాహితులకి వివాహపరంగా మంచి యోగాలు, వివాహ సంబంధాలు ఫిక్స్ అవ్వడం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దైవ బలం బాగా పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఈ వారం వ్యయస్థిత కేతు ఈ వారం మీకు ఎప్పుడు ఇవ్వనంతటి అద్భుతమైన శుభాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి దైవానుగ్రహంతో కొన్ని జటిల సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. వార మధ్యమంలో ఎప్పుడైతే 22, 23, 24 ప్రాంతాల నుంచి ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయానికి లోపల మానసిక భీతి పెరుగుతుంటుంది. అది పని సవ్యంగా అవుతున్నా సరే అభద్రతాభావం, అన్సెక్యూర్డ్ ఫీల్స్ పెరుగుతాయి. అనవసరమైనటువంటి అభద్రతాభావానికి లోను కాకండి. అన్ని విధాలుగా కూడా శుభంగా ఉంటుంది. ఎందుకంటే వార ప్రారంభం శుక్రుడితో జరిగింది, వార ప్రారంభం శనితో జరిగింది, వారాంతం శుక్రుడితో ముగిసింది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రాశికి శని అత్యంత శుభుడైతే శుక్రుడు రాశ్యాధిపతి. కాబట్టి ఇద్దరు వారాంతం లోపల మీకు శుభాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్ని విధాలుగా కూడా తులారాశికి. మరి ఈ వారం వీరు కూడా అవకాశం ఉంటే చండీ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కుదరకపోతే దేవి లలితా సహస్రనామ పారాయణ చేయించుకోండి. మీరు చేసుకోవడం కాదు, బ్రాహ్మణుని పిలిపించి చక్కగా కలశ స్థాపన చేసి లలితాదేవిని ఆవాహన చేసి సహస్రనామం చేయించుకోండి. అట్లాగే వామకేశ్వర తంత్రంలో దేవి ఖడ్గమాల పూజ చేయించుకోండి. మంచి శుభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉన్న శుభాలే మీకు కలగాలని మనస్ఫూర్తిగా సర్వేశ్వరుని వేడుకుంటూ నమస్కారం.